హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రేవతి. నేను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఐ ఇంజరీస్, అంటే కంటికి దెబ్బ తగిలినప్పుడు ఏమేమి చేయాలి అని. సో ఐ ఇంజరీస్లో చాలా రకాలు ఉంటుంది. ఫిజికల్గా దెబ్బ తగలచ్చు, ఆర్ ఎనీ కెమికల్ కంట్లో పడి ఇంజూర్ అవ్వచ్చు ఐ. సో ఫిజికల్ ఇంజరీస్ అంటే ఏమన్నా గాల్లో ఎగిరొచ్చి మనం కంట్లో గుచ్చుకోవచ్చు, లేదు శాండ్ వెళ్ళచ్చు, లేదు ఏదైనా దెబ్బ తగలచ్చు ఎవరైనా కొట్టడం వల్ల, ఆర్ మనం దేని ఏదైనా పడడం వల్ల. సో ఇలా రకరకాల కారణాల వల్ల మన ఐకి ఇంజురీస్ అవ్వచ్చు. కెమికల్ ఇంజరీస్ అంటే ఏదైనా కెమికల్ మనం క్లీన్ చేసేటప్పుడు వాడే కెమికల్స్, కుకింగ్ అప్పుడు వాడే కెమికల్స్ ఏదైనా కంట్లోకి వెళ్తే అలా కూడా ఇంజరీస్ జరగచ్చు. సో ఇవి జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఫిజికల్ ఇంజరీస్ అంటే ఐలో స్క్రాచ్ నుంచి కట్ వరకు ఏదైనా అవ్వచ్చు. స్క్రాచెస్ అయినప్పుడు ముందుగా కన్ను రబ్ చేయకూడదు, కంట్లో ఏమి వేయకూడదు, లేదు కాంటాక్ట్ లెన్సెస్ వాడకూడదు ఆ స్క్రాచ్ పైన. సో ఇమీడియట్గా డాక్టర్ని చూడాలి. కొన్ని రకాల ఇంజరీస్లో కన్నులో దెబ్బ తగలచ్చు, పైకి ఏమి కట్ ఉండదు కానీ కన్ను చుట్టూ ఎర్రగా అవ్వడము, కన్ను వాపు అవడము, రెప్పలంతా వాపు అవడము, ఇదంతా ఉండొచ్చు. ఓన్లీ రెప్పల వరకే ఎర్రగా అయ్యి వాపు అయ్యి బ్లడ్ క్లాట్లా అయితే దానికి కోల్డ్ కంప్రెసెస్ వాడచ్చు అండ్ మళ్ళీ డాక్టర్ని సంప్రదించాలి. సో ఇదే కట్ అయింది, ఏమన్నా ఐలో షార్ప్ ఆబ్జెక్ట్స్ గుచ్చుకున్నాయి, మనము ఆ ఆబ్జెక్ట్ని బయటికి తీయడానికి ట్రై చేయకూడదు. అండ్ కంట్లో ఏ రకమైన ఐ డ్రాప్ వేయకూడదు, అండ్ కన్నుని నలపకూడదు ఆర్ ప్రెస్ చేయకూడదు. సో అలాగే కన్ను మీద ఒక షీల్డ్ లాంటిది పెట్టి వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. సో శాండ్ పార్టికల్స్ కంట్లోకి వెళ్ళొచ్చు. శాండ్ పార్టికల్స్ వెళ్ళినప్పుడు ఆ కంట్లో గరగర అనే ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల అందరూ ఐ రబ్ చేయడానికి ట్రై చేస్తారు. సో రబ్ చేస్తే ఈ శాండ్ మళ్ళీ ఇంకా ఎక్కువ స్క్రాచెస్ మన కంట్లో అవుతాయి. సో శాండ్ పడిన వెంటనే ఐని రబ్ చేయకండి. సో ఆ శాండ్ పార్టికల్స్ రిమూవ్ చేయాలి మన ఐ నుంచి. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు రీచ్ అవుతారు. సో ఇంకా వేరే టైప్ ఆఫ్ ఇంజరీస్ లైక్ కెమికల్స్ పడడం ద్వారా ఐ ఇంజూర్ అవ్వచ్చు. సో ఇందులో యాసిడ్, ఆల్కలీ బర్న్స్, ఇంకా లైమ్ ఇంజరీస్, ఇలాంటివి చాలా రకాల ఇంజరీస్ అవ్వచ్చు. ఇందులో మెయిన్గా మన కంట్లో pH వాల్యూ మారడం వల్ల ఐని ఇంటర్నల్గా అది తినేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్గా ఇమీడియట్గా థరోగా వాష్ చేయాలి. బెటర్ వాష్ చేసినప్పుడు క్లీన్ వాటర్తోనే వాష్ చేయాలి. ఎంత ఎక్కువసేపు వాష్ చేయగలిగితే అంత ఎక్కువ కెమికల్ మనం కంట్లోంచి రిమూవ్ చేయగలుగుతాం. సో అది కూడా వెంటనే మనం హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. సో కెమికల్ ఇంజరీస్ చాలా సీరియస్, సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎంత త్వరగా ట్రీట్మెంట్ అందగలిగితే అంత త్వరగా మనము ఐని కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. డిలే అయిన కొద్దీ ఇంటర్నల్గా ఐ డ్యామేజ్ అవుతూ వస్తుంది.